క్రీస్తు యేసు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు. 40 రోజుల ఉపవాస దిన ధ్యానాలలో ఈ రోజున 22వ దినానికి చేరుకున్నాం. 22వ దిన ఉపవాస ధ్యానాంశము తరుణములు. అనేక అవకాశాలు ప్రభు మనకిస్తారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 40 వచనాల వాక్యంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ బోధిస్తున్నటువంటి అంశము తరుణములు. అనేక అవకాశాలు ప్రభు మనకిస్తారు. దేనికి ఇస్తారు? అక్కడ రాయబడతా ఉంది. 31 నుంచి 34 వచనం వరకు చూసినట్లయితే కాపరి ఒక రోజున గొర్రెలను మేకలను వాటిని వేరు చేసే రోజు రాబోతుందని అక్కడ రాయబడతా ఉంది. గొర్రెలు మేకలు కలిసి ముందుకు వెళుతున్నప్పటికీ కూడా గొర్రెలను వేరుగా మేకలను వేరుగా చేసేటటువంటి రోజు రాబోతుందని మనం చూస్తున్నాం. పాత నిబంధనలో రాయబడతా ఉంది. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో 17 నుంచి మనం చూస్తాం. గొర్రెలకు మేకలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించి కాపరి వేరు చేస్తాడని రాయబడతా ఉంది. ఈ రోజున ప్రభు మనకు అనేకమైన తరుణాలు ఇస్తారు. 34 నుంచి కింద వచనాల్లో చూస్తే 40 వచనం వరకు చూస్తే మనము తెలియకనే ప్రభు యొక్క ఆకలి తీర్చిన వారముగా ఉంటాం, ప్రభుకు సహాయం చేసిన వారుగా ఉంటామని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నారు. ఈ అలుపులలో ఒకరికి చేసినట్లయితే నాకు చేసినట్లే అని ప్రభు అంటున్నారు. నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు భోజనం పెట్టారు, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, నాకు సహాయం చేశారని ప్రభు అంటున్నాడు. మేము ఎప్పుడు చేసాం అని అడిగినప్పుడు ఇదిగో ఈ సహోదరుల్లో అల్పుల్లో ఒకరికి చేసినా కూడా నాకు చేసినట్లే అని ప్రభు వారు సెలవిస్తున్నారు. కాబట్టి మనకు దేవుడు అనేక తరుణాలు ఇస్తూ ఉన్నాడు. మనము ఇతరులకు సహాయం చేయటానికి, మన ఆపన్న హస్తము చాచటానికి, దరిద్రులకు, దిక్కులేని వారికి, పేదలకు మనము సహాయం చేయటానికి ప్రభు అనేక అవకాశాలు ఇస్తున్నాడు. మనము వాటిని తృణీకరిస్తూ ఉన్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే నిజమైన భక్తి ఏంటంటే మరి విధవరాలు దిక్కులేని వారిని చూచుట, వారిని కనికరించడం మాత్రమే అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. మనము కేవలము స్వప్రయోజనాన్ని చూసుకుంటూ ఉన్నామా, లేదా ఈ తరుణాలను, ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే వారముగా ఉన్నామా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు రాబోతున్నాడు అతి త్వరలోనే. ఆయన తీర్పు తీరుస్తాడు. మేకలను గొర్రెలను వేరు చేస్తాడని రాయబడతా ఉంది. ఆ తీర్పు తీర్చే సమయంలో మనము ఏ వర్గంలో ఉంటామో ఆలోచించుకోవాలి. ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. వాక్యానుసారం నడుచుకోవాలి. దేవుని యొక్క చిత్తానుసారం మనం నడుచుకుంటూ ఇతరులకు సహాయం చేసేవారముగా ఉండాలి. మనము పేరుకు విశ్వాసముగా చెప్పుకుంటూ మరి ప్రభు క్రీస్తు యేసు కలిగిన మనసు లేకుండా జీవించినట్లయితే మన జీవితాలు వ్యర్థమే. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అని చెప్పినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క చిత్తానుసారం, ప్రభు యొక్క మనస్సులను మనము అనుసరించి మనం నడుచుకోవాలి. ప్రభు మన పట్ల ఏ విధంగా అయితే ప్రేమను చూపించారు, శాశ్వతమైన ప్రేమను, మనం కూడా ఇతరులకు అటువంటి ప్రేమను కనపరచాలి. ఇతరులను క్షమించాలి. దిక్కులేని వారిని మనం పోషించాలి. ఆకలి ఉన్నటువంటి వారికి ఆహారం దయచేయాలి. కాబట్టి ప్రేమ అనేది మాటలతో చెప్పేది కాదు, ప్రేమ అనేది కార్యాల్లో చూపించేది. మనము ప్రభు యొక్క ప్రేమను క్రియలలో చూపించి ప్రభు దగ్గర నుంచి బహుమానాలు పొందుకుంటాం. అతి త్వరలోనే ప్రభు రాబోతున్నాడు. ఈ తరుణాలను మనము అవకాశాలను సద్వినియోగపరుచుకుందాం. ప్రభు దగ్గర నుంచి బహుమానాలు పొందుకునేటటువంటి గొప్ప స్థితిని మనం పొందుకుందాం. ఆ దివ్యమైన స్థితి యేసుక్రీస్తుతో పాటు మనం శాశ్వత కాలము నివాసం చేసినప్పుడు ప్రభు ఇచ్చే బహుమానాలను చూసుకుందాం. ప్రభు బలా మంచి దాసుడా అని మనల్ని ప్రశంసించినప్పుడు అంతకంటే మించినటువంటి ఆనందం ఇంకొకటి ఉండదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అల్పులైన వారిని, అన్ప్రివిలేజ్డ్, దిక్కులేనటువంటి వారిని, ఆధిక్యత లేనటువంటి వారిని మనం సహాయం చేయాలి. అదే ప్రభు కోరుతోంది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే 3 ప్రభు మన నుంచి అడుగుతుంది. 1 న్యాయముగా నడుచుకునుట, 2వది కనికరాన్ని ప్రేమించుట, 3వది దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా నేను మీ దగ్గర నుంచి కోరుకుంటుందని ప్రభు సెలవిస్తున్నాడు. ఆ విధంగా జీవించి
ప్రభు ఇచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ ప్రభు చేత ప్రశంసించబడే దివ్యమైన స్థితిని పొందుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను. దేవుడు ఇటువంటి కృప ప్రతి ఒక్కరు కూడా దయచేయను గాక. దేవుడు అందరినీ కూడా మెండుగా దీవించి అనేకులకు దీవెనకారకులుగా చేయను గాక. ఆమెన్.